వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నా పేరు శోభ. ముందుగా హెడ్లైన్స్. ఇందిరాభవన్ లో కులగణన రౌండ్ టేబుల్ సమావేశం. తెలంగాణ పర్యటనకు రాహుల్ వస్తున్నారన్న మహేష్. కాంగ్రెస్ పరిపాలనపై నిప్పులు చెరిగిన రాకేష్ రెడ్డి. మంత్రులు సెటిల్మెంట్లు చేస్తున్నారన్న బీఆర్ఎస్ నేత. ఉప్పరపల్లి హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడి. మజ్లిస్ కల్చర్ హోటల్లో కాలం చెల్లిన పదార్థాల గుర్తింపు. దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా సక్సెస్ మీట్. మనసున్న వారు కలిస్తే గొప్ప మూవీ వస్తుందన్న హీరో. ఎన్టీఆర్ బావమర్ది నితిన్ చంద్ర ఎంగేజ్మెంట్. సందడి చేసిన లక్ష్మీ ప్రణతి, కళ్యాణ్ రామ్, వెంకటేష్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు సమయం ఇచ్చారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మహారాష్ట్ర నుంచి బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో రాహుల్ వస్తారన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్కి వెళ్తారని చెప్పారు. ఇందిరాభవన్లో జరిగిన కులగణన రౌండ్ టేబుల్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. కులగణన నిర్ణయాన్ని రాహుల్ గాంధీ ఆషామాషిగా తీసుకున్నది కాదన్నారు. అగ్రకులాలు వ్యతిరేకించిన ఆయన సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అవసరమైతే కొత్తగా కులగణన కమిషన్ వేయడానికి ప్రభుత్వం రెడీగా ఉందని టీపీసీసీ చీఫ్ అన్నారు. ఈ విషయంలో సలహాలు సూచనలు మనం తీసుకుంటే బాగుంటుంది. పత్తి కొనుగోళ్లపై దృష్టి సారించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం నాటికల్లా అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన 279 జిన్నింగ్ మిల్లులు కూడా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. మార్కెట్ కమిటీల సెక్రటరీలు, ప్రాంతీయ అధికారులు కొనుగోలు కేంద్రాలను తరచుగా పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమీక్షలో మార్కెటింగ్ డైరెక్టర్, పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ భారతదేశానికి పట్టిన క్యాన్సర్ అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. క్యాన్సర్ వ్యాధికి ముఖం అనేది ఉంటే అది అసదుద్దీన్ ఓవైసీ అని ఘాటుమైన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ యాక్ట్పై ఓవైసీ చేసిన చర్యలను ఖండించారు. దుర్మార్గమైన చట్టాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని అరవింద్ చెప్పారు. ఓవైసీ బెదిరింపులు కేసీఆర్కు మాత్రమే కాదు, కాంగ్రెస్కు కూడా అని అన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ ఎంఐఎం పార్టీ దేశానికి పట్టిన క్యాన్సర్ కి ఫేస్ ఉండదు. ఫేస్ అన్నట్టుంటే అది అసదుద్దీన్ ఓవైసీ ఫేసే. ఈ దేశానికి పట్టిన అతిపెద్ద బీమారి ఈ ఎంఐఎం పార్టీ. వక్ఫ్ బోర్డు, వక్ఫ్ యాక్ట్, దాంట్లో ఉన్న అతిపెద్ద దుర్మార్గపు చట్టం ఏంటంటే, ఏదైనా భూమి ఇది మాది, మాకు ఔరంగజేబు గాని మనమడు మా తాతకి ఇచ్చిండు, గిఫ్ట్ ఇచ్చిండు అని చెప్తే చాలు, ఆ భూమి లిటిగేషన్లో పడిపోతుంది. ఇప్పుడు మా రజనీకాంత్ ఆయన ఇల్లు ఉన్నది, ఆడ ఔరంగజేబు గారు ఇచ్చిండు ఓడుకో అని చెప్తే చాలు, అది లిటిగేషన్. ఇక అది లిటిగేషన్ ఏడికి పోవాలి? వక్ఫ్ ట్రిబ్యునల్కే పోవాలి, జిల్లా కోర్టుకు పోనీక లేదు. ఆ వక్ఫ్ ట్రిబ్యునల్లో ఉంటారు ఏందరు జడ్జిలు, 4-5 పాడవుతారు, అంత తురుకోలే, మళ్ళీ వేరేడు ఉండొద్దు. వాళ్ళు రజనీకాంత్ నీ తప్పు, దీని దుర్మార్గం చట్టం ఉంటుందా అనండి. ఇట్లాంటి చట్టాలు కరకర కోసిపడేయాలి ఇడికెళ్ళి, మన రాజ్యాంగంలోకి వెళ్ళి. ఈ దేశంలో ఈ చట్టం తెచ్చిన వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళకి బుద్ధి లేదు.
పార్లమెంట్లో ఏది పాస్ అయితే దానికి తగ్గట్టు ఉండవా. దీని పేరేంది ఓవైసీ. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో రైతులు కన్నీళ్లు పెడుతున్నారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 4,598 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన క్వింటా ధాన్యం కొనలేదని రాకేష్ రెడ్డి మండిపడ్డారు. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సెటిల్మెంట్లకు పరిమితం అయ్యారని దుయ్యబట్టారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మిల్లర్లు ఇప్పుడు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. మార్కెట్ ధర కంటే ఎంఎస్పీ ధర తక్కువగా ఉందన్నారు. దొడ్డువడ్లకు ప్రభుత్వం బోనస్ ఇవ్వాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కమిషన్లు ఒకవైపు, ప్రజల కన్నీళ్లు మరోవైపు అన్నట్లు రేవంత్ పాలన ఉందని రాకేష్ రెడ్డి విమర్శించారు. ఇంకా ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇప్పటికే పావులో వంతు ధాన్యం ఈరోజు మార్కెట్లోకి వెళ్ళిపోయింది. ముఖ్యంగా నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, జనగామ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మిల్లర్లు అనుకుంటున్నారు 1800, 1900 అనుకుంటున్నారు. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఒక క్వింటా మీద ఈరోజు 1000 రూపాయలు నష్టపోతున్నారంటే అంటే ఎకరాకి ఎంత నష్టపోవాలి? పెట్టుబడి అన్న వచ్చేటువంటి పరిస్థితి ఉన్నదా? ఒకసారి చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. చాలా చోట్ల ఇంకా ఐకేపీ సెంటర్లే ఓపెన్ కాలే. కొన్ని చోట్ల మాత్రం ఐకేపీ సెంటర్లను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వచ్చి ఓపెన్ చేస్తా ఉన్నారు. ఫోటో షూటింగ్లకు పరిమితమైంది ఐకేపీ సెంటర్ల ఓపెనింగ్. ఫోటో షూట్లు తీసుకొని రీల్ చేసుకుంటున్నారు. రియల్ లీడర్లుగా ఉండాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రీల్ లీడర్లుగా మిగిలిపోయిళ్ళు. రైతుల కష్టాలు వాళ్లకు రీళ్లు చేసుకోవడానికి ఉపయోగపడతా ఉన్నది తప్ప నిజంగా రియల్గా క్షేత్రస్థాయిలో రైతులకు మేలు చేయడానికి అస్సలు ఉపయోగపడట్లేదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. హెచ్సియు ఎన్నికల రీకౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలని స్వతంత్ర అధ్యక్ష అభ్యర్థి ఆకాష్ భాటి కోరారు. హెచ్సియులో ఇటీవలి ఎన్నికల ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగలేదని ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆరోపించారు. చెల్లని ఓట్లను లెక్కించి ప్రత్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారని అన్నారు. ఈ నేపథ్యంలో మరోమారు పారదర్శకంగా రీకౌంటింగ్ నిర్వహించి వర్సిటీలో విద్యార్థి నాయకుడు ఎవరో నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆకాష్ భాటి తెలిపారు. Last few weeks we have been going to the competent authority. कुछ दिनों से जब से इलेक्शन हो रहा था, चुनाव हो रहे थे, काउंटिंग हो रही थी, मैं लीड कर रहा था हर जगह पे इंडिपेंडेंट कैंडिडेट. बाद में लास्ट राउंड में आके 18 वोट से कुछ इरेगुलरिटीज हुआ, कुछ बायसनेस आया सामने. सब लोगों ने क्या नाम है एडमिनिस्ट्रेशन ने, बाकी सब संगठनों ने मिलके वैलिड वोट्स, इनवैलिड जो वोट्स हैं उनको वैलिड करके एक क्या नाम है हराया गया. उसके बाद रिकाउंटिंग के लिए हमने अपील डाला ग्रीवेंस कमेटी में, वो हमारा अपील सुना गया, रिकाउंटिंग का ऑर्डर हुआ. अब कैन ईसी इलेक्शन कमीशन और वीसी कैन ओवरटर्न द रूल ऑफ ग्रीवेंस कमेटी विच इज ऑन रिकॉर्ड. रिकाउंटिंग हुआ, रिकाउंटिंग में जब काउंटिंग शुरू हो रहा था तो दोबारा से जो उन्होंने पहले किया था इनवैलिड वोट्स को वैलिड करना, वो वैलिड कर सेम चीज कर रहे थे. तो हमने ऑब्जेक्शन उठाया, तो हमने बोला कि आप रिटर्न में दे दो, ऐसा कोई रेगुलेशन और नोटिस नहीं है आपके पास कि आप इनवैलिड वोट को वैलिड कर सकते हो. लास्ट फ्यू वीक्स वी हैव बीन गोइंग टू द कॉम्पिटेंट अथॉरिटी. कुछ दिनों से जब से इलेक्शन हो रहा था, चुनाव हो रहे थे, काउंटिंग हो रही थी, मैं लीड कर रहा था हर जगह पे इंडिपेंडेंट कैंडिडेट. बाद में लास्ट राउंड में आके 18 वोट से कुछ इरेगुलरिटीज हुआ, कुछ बायसनेस आया सामने. सब लोगों ने क्या नाम है एडमिनिस्ट्रेशन ने, बाकी सब संगठनों ने मिलके वैलिड वोट्स, इनवैलिड जो वोट्स हैं उनको वैलिड करके एक क्या नाम है हराया गया. उसके बाद रिकाउंटिंग के लिए हमने अपील डाला ग्रीवेंस. రంగారెడ్డి జిల్లా పాలమాకుల కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్లో విద్యార్థులతో కలిసి ప్రముఖ వ్యాపారవేత్త కందికంట్ల సిద్దురెడ్డి దీపావళి సంబరాలు జరిపారు. ఈ స్కూల్లో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం పెట్టారని మీడియాలో వచ్చిన కథనాన్ని సిద్దురెడ్డి స్పందించారు. వెంటనే ఆయన విద్యార్థులతో సమావేశమై విద్యార్థుల కోరిక మేరకు పాఠశాల భవనానికి మరమ్మతులు, లైబ్రరీ, కావలసిన సౌకర్యాలు అందించేందుకు ముందుకొచ్చారు. సిద్దురెడ్డి సొంత నిధులతో లైబ్రరీ, సీసీ కెమెరాలు, భవనానికి పెయింటింగ్, మంచినీటి సౌకర్యం, లైట్లు, ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తున్నారు. భావిస్తున్నా. ఎందుకంటే ఆ రోజు చెప్పాను నేను మీకు అందరికి, మీ ద్వారానే చెప్పాను నేను, సొసైటీలో ఒక బాధ్యత అనేది తీసుకుంటే ఇలాంటి పిల్లల భవిష్యత్తు ఎలా అవుతుందో అనేది మీకు చెప్పిన. సో అట్లా నేను నా సొంతంగా నేను బాధ్యత తీసుకొని వాళ్ళకి కావాల్సిన వాష్రూమ్స్, మెయిన్ ప్యూరిఫై వాటర్, తర్వాత బిల్డింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ,
కలర్ వేసి ఇప్పుడు ఇది ఒక బడి. సో బడి మన మామూలుగా గుడి అంటాం. సో ఈ బడిని ఒక గుడిలాగా చేసిస్తున్నా. మీరు ఇలా ఏదైతే చేస్తుర్రో ఇంతే కాదు, ఇక్కడ వర్క్ ఒక 60% అయింది, ఇంకొక 40% వర్క్ పెండింగ్ ఉంది. మీరు కాదు, పిల్లలు కూడా సర్ప్రైజ్ అవుతారు, టీచర్స్ సర్ప్రైజ్ అవుతారు, అందరినీ సర్ప్రైజ్ చేస్తారు. ఎందుకంటే అట్లాంటి వర్క్ చేస్తున్నా. ఇప్పుడు గ్రౌండ్ లేదు, గ్రౌండ్ కూడా చేస్తున్నా. నా జీవితం ఇక్కడనే స్టార్ట్ అయింది, ఇట్లాంటి హాస్టల్లో నేను చదువుకున్నా. సో ఇట్లాంటి పిల్లలకి ఎవరో ఒకరు ముందుకొచ్చి చేస్తే నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను సొసైటీకి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం ఇంట్లో ఫంక్షన్స్కు పెట్టే ఖర్చులో, ఒక్కరోజు పెట్టే ఖర్చులో ఇట్లాంటి పిల్లల కోసం సెకండ్ ఫేజ్ మెట్రో పనులకు పరిపాలన అనుమతులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 5 మార్గాలు 76 కిలోమీటర్ల రెండో దశ పనులను జరపనున్నట్లు ప్రకటించింది. కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో మెట్రో రైల్ నిర్మాణం చేయనున్నట్లు తెలిపింది. రెండో దశ మెట్రో నిర్మాణానికి 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ మెట్రో నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రెండో దశ పరిపాలన అనుమతులను జారీ చేసింది. 5 మార్గాలు 76 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రెండో దశ మెట్రో పనులను నిర్మించనుంది. పార్ట్ 1, పార్ట్ 2 పేరుతో 2 భాగాలుగా రెండో దశ మెట్రో పనులను మొదలుపెట్టనుంది. ఇందులో భాగంగా పార్ట్ 1 క్యారిడార్ 4లో నాగోల్ టు శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలోమీటర్లు మెట్రో నిర్మాణం చేపట్టనుంది. క్యారిడార్ 5లో రాయదుర్గం టు కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టనుంది. క్యారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల నిర్మాణం. క్యారిడార్ 7లో మియాపూర్ నుండి పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్ల నిర్మాణం. క్యారిడార్ 8లో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ల నిర్మాణం చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న 4th సిటీకి మెట్రో సెకండ్ ఫేజ్ అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. దీనిలో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగే ప్రాంతం వరకు క్యారిడార్ 9 పేరుతో 40 కిలోమీటర్ల నిర్మాణం చేయనుంది. మొత్తంగా 4th సిటీతో కలిపి 116.4 కిలోమీటర్ల పొడవుతో సెకండ్ ఫేజ్ మెట్రో నిర్మాణం జరిపేందుకు పరిపాలన అనుమతులు అధికారిక జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన బడ్జెట్ అంశాలను సైతం జీవోలో పేర్కొంది. మొత్తం 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణానికి 24,269 కోట్ల రూపాయలతో రెండో దశను పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా పూర్తి చేయాలని ప్రకటించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 30%, 7,313 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 18%, 4,230 కోట్ల రూపాయలు కాగా 48% నిధులను లోన్ల ద్వారా సేకరించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 4% నిధులు పీపీపీ మోడ్ 1000 కోట్లు ఉండనున్నట్లు ప్రకటించింది. ఇక జీకా, ఏడీబీ, ఎన్డీబీ వాటాగా 11,693 కోట్లు ఉంటాయని పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో 76 కిలోమీటర్ల పొడవు నిర్మించడానికి మాత్రమే బడ్జెట్ 24,000 కోట్ల రూపాయలు అవుతాయని తెలిపింది. ఇక జీవోలో పేర్కొన్న 4th సిటీ వరకు నిర్మించే 40 కిలోమీటర్ల పొడవు నిర్మాణానికి కావలసిన నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా జాయింట్ వెంచర్ అని ప్రకటించిన ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారన్న అంశంపై సైతం స్పష్టత ఇవ్వలేదు. రాబోయే రోజుల్లో ఈ అంశాలపై సర్కార్ ఏమైనా స్పష్టత ఇస్తుందా లేదా అనేది చూడాలి.
ట్విట్టర్ వేదికగా రేవంత్ సర్కార్పై మరో విమర్శనాస్త్రం వదిలారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రాజెక్టు పూర్తి అయ్యి 1 కోటి ఎకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్లు వేసి విచారణ చేస్తున్న మీపై ఇప్పుడు ఏ కమిషన్ వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఢిల్లీ నేస్తం, అవినీతి హస్తం అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అంచనాలను పెంచారని, హాహాకారాలు చేసినోళ్ళు, అవినీతి జరిగిందని బురద జల్లిన వాళ్ళు, కాళేశ్వరం మీద కక్షగట్టిన రైతుల పొట్టగొట్టిన వాళ్ళు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపిన వాళ్ళు, తెలంగాణ ప్రాజెక్టుల మీద విషం కక్కి రాష్ట్రాన్ని ఆగం పట్టించిన వాళ్ళు, ప్రజాపాలన అని పొద్దుకు 10 మార్లు ప్రగల్భాలు పలికేటోళ్ళు, సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే 1074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారని ప్రశ్నించారు. శుద్ధపూస ముచ్చట్లు చెప్పే మీరు ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటర్ల పనుల్లో నిబంధనలు ఎలా తుంగలో తొక్కారని నిలదీశారు. ఒక మీటింగ్లో త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశం, మరో మీటింగ్లో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు చెప్పారని విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లిలోని మజ్లిస్ కల్చర్, కాలిఫోర్నియా బరిట్బోగ్ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. హోటళ్లలో కాలం చెల్లిన పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాడైపోయిన ఆహారం, కిచెన్లో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు వారి తనిఖీల్లో వెల్లడైంది. కాలిఫోర్నియా బరిట్బో రెస్టారెంట్లో పురుగులు తిరుగుతుండడం అధికారులు కంటబడింది. నిబంధనలకు విరుద్ధంగా కల్తీ పదార్థాలు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా సర్పన్పల్లి ప్రాజెక్టులో ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. చేపల వేట కోసం ప్రాజెక్టుకు వెళ్లిన రెడ్యానాయక్ గల్లంతైనట్లు సమాచారం. రెడ్యానాయక్ది బొమ్రస్పేట మండలం మదులపల్లి తండా వాసి అని తెలుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద కారు బీభత్స ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. కేబీఆర్ పార్క్ ప్రహారీ గోడ గ్రిల్స్ను వేగంగా ఢీకొట్టిన వ్యక్తి ఉత్సవ్ దీక్షిత్గా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేసి ఆర్టీఏ అధికారులకు పంపించారు. ఉత్సవ్ దీక్షిత్కు బిజినెస్ మ్యాన్గానే కాకుండా పలు షోలలో స్టాండప్ కమెడియన్గా మంచి గుర్తింపు ఉంది. హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో బైక్ విన్యాసాలు శృతిమించుతున్నాయి. ప్రమాదకరంగా బైక్ విన్యాసాలు చేస్తూ ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. రోడ్లపై టపాసులు పేలుస్తూ విన్యాసాలు చేస్తూ పాదాచారులను భయపెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలో నెట్టింట వైరల్ కావడంతో జనం తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. నెటిజన్లు విమర్శలు గుప్పిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న కొత్త ఎత్తుగడ ఇది. భయమే ఆయుధంగా, బంధాలు ఎమోషన్సే పెట్టుబడిగా కోట్లు కొల్లగొడుతున్నారు కంటికి కనిపించని ఈ కేటుగాళ్లు. అందుకే జాగ్రత్త సుమి అంటూ వాళ్ళు వీళ్ళే కాదు, ఏకంగా ప్రధాని మోడీ కూడా హెచ్చరిస్తున్నారంటే డిజిటల్ అరెస్ట్ ఎంత డేంజరో అర్థమవుతోంది. కొద్ది రోజులుగా డిజిటల్ అరెస్ట్ హాట్ టాపిక్ అయింది. అక్రమంగా, అప్పనంగా కోట్లు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు ఎంచుకున్న కొత్త మార్గం ఇది.
భయమే ఆయుధంగా, బంధాలే పెట్టుబడిగా కేసుల పేరుతో బెదిరిస్తారు. ఐపీఎస్ లేదా సిబిఐ లేదా ఈడీ అధికారులమంటూ కాల్ చేస్తారు. మనీ లాండరింగ్ అని, వ్యభిచారంలో ఇరుక్కున్నారని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయని బెదిరిస్తారు. అడిగినంత డబ్బులిస్తే కేసు మాయమని మాయమాటలు చెప్తారు. బెయిల్ మంజూరు చేయాలంటే తాము సూచించిన ఖాతాలోకి డబ్బులు బదిలీ చేయాలని బేరసారాలతో ముగ్గులోకి దించుతారు. ఒక్కోసారి ఎలాంటి కేసు నమోదు చేయకుండానే మిమ్మల్ని రక్షిస్తామని నమ్మించి డబ్బులు కాజేస్తారు. మా మాట వినకపోతే జైలుకు వెళ్లాల్సిందే, మీ పరువు పోవాల్సిందేనని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. వాళ్ళు చెప్పింది వినేదే తప్ప మరో అవకాశం ఇవ్వకుండా బెంబేలెత్తిస్తారు. నానా రకాలుగా వేధిస్తారు. చేతిలో ఆయుధం లేకపోయినా కేవలం ఫోన్లో తతంగమంతా నడుపుతూ ముచ్చెమట్లు పట్టిస్తారు. దీంతో బాధితుడు ఏమీ చేయలేక నేరగాళ్ల వల్ల చిక్కుంటారు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. ఇలా సైబర్ నేరగాడి ఉచ్చులో పడి ఓ తల్లి హడలిపోయి గుండె పగిలి కుప్పకూలింది, ప్రాణాలు విడిచింది. వాట్సాప్లో వీడియో కాల్ చేసి తన కూతురు గురించిన వివరాలన్నీ చెప్పాడు. ఏ కాలేజీలో చదువుతుంది, ఏరియా, ఆధార్ డీటెయిల్స్ ఇలా అన్నీ చెప్పి తల్లిని భయపెడుతూ వెంటనే ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయాల్సిందేనని డిమాండ్ చేశాడు. లేదంటే మీ కూతురు, మీ కుటుంబ పరువును బజారుకి ఈడుస్తానంటూ బెదిరించాడు. కూతురికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ భయానికి తల్లి గుండెపోటుతో కుప్పకూలి కన్నుమూసింది. అలాగే నాచారంలోని ట్రాన్స్కో రిటైర్డ్ సీఈకి జూన్ 13న ముంబై టెలికాం శాఖ పేరిట ఫోన్ వచ్చింది. మీ పేరిట తీసుకున్న సిమ్ను వినియోగించి ఓ వ్యక్తి మనీ లాండరింగ్కు పాల్పడ్డాడని, ఈ కేసులో మీరే నిందితులని బెదిరించి ₹4,82,00,000 బదిలీ చేయించుకున్నాడు. ఇటీవలే ఓ రైల్వే గార్డ్ నుంచి ₹72,00,000 దండుకున్నారు. ఇలా చెబుతూనే పోతే ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి ఘటనలు ఇటీవల అనేకంగా వెలుగు చూస్తున్నాయి. అందుకే డిజిటల్ అరెస్టుపై దేశ ప్రజల్ని అప్రమత్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోవడంతో మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈసారి డిజిటల్ అరెస్టుపై ప్రస్తావించారు ప్రధాని మోదీ. సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడకుండా, డిజిటల్ అరెస్ట్ మోసానికి గురికాకుండా ఉండేందుకు 3 పద్ధతులను సూచించారు. మొదటగా ప్రశాంతంగా ఉండండి, భయపడవద్దు. వీలైతే స్క్రీన్ రికార్డ్ లేదా వీడియోను రికార్డ్ చేయాలి. రెండోది, ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఆన్లైన్ ద్వారా బెదిరించదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడోది, నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్కి లేదా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రధాని మోదీ తన సందేశంలో ప్రజలకు సూచించారు. मैं आपको डिजिटल सुरक्षा के 3 चरण बताता हूं. ये 3 चरण है रुको, सोचो, एक्शन लो. कॉल आते ही रुको, घबराए नहीं, शांत रहे, जल्दबाजी में कोई कदम न उठाएं, किसी को अपनी व्यक्तिगत जानकारी न दें. संभव हो तो स्क्रीनशॉट लें और रिकॉर्डिंग जरूर करें. इसके बाद आता है दूसरा चरण. पहला चरण था रुको, दूसरा चरण है सोचो. कोई भी सरकारी एजेंसी फोन पर ऐसे धमकी नहीं देती. और अब मैं कहता हूं तीसरा चरण. पहले चरण में मैंने कहा रुको, दूसरे चरण में मैंने कहा सोचो, और तीसरा चरण कहता हूं एक्शन लो. राष्ट्रीय साइबर हेल्पलाइन 1930 डायल करें. cybercrime.gov.in पर रिपोर्ट करें. परिवार और पुलिस को सूचित करें. सबूत सुरक्षित रखें. చూశారుగా డిజిటల్ అరెస్ట్ మాయ ఎలా ఉంటుందో. ఒకప్పుడు ఇంట్లో దొంగలు పడతారేమో, దారిన పోతుంటే దోచుకుంటారనో, కత్తులు ఆయుధాలతో చంపేస్తారనో భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆన్లైన్లో హడలెత్తిస్తున్నారు, ముచ్చెమట్లు పట్టిస్తున్నారు. అందుకే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. మోదీ చెప్తున్నట్టు ఫస్ట్ ప్రశాంతంగా ఉండి ఆలోచించండి. కాల్ రాగానే భయపడి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. దండిగా డబ్బులు దారపోసి ఇబ్బందులు పాలు కాకండి. తస్మత్ జాగ్రత్త.
బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో వెంకీ అట్లూరి తీసిన లక్కీ భాస్కర్ మూవీతో తెలుగులో హ్యాట్రిక్ విజయం కొట్టారు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. ఈ సినిమా సక్సెస్ మీట్లో దుల్కర్ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మహానటి కంటే ముందే తనకు తెలుగు నుంచి ఛాన్స్ వచ్చిందన్నారు. ఓకే బంగారం రిలీజ్ అయ్యాక దిల్ రాజు అవకాశం ఇచ్చారని, తెలుగు సరిగ్గా రాక అంగీకరించలేదన్నారు. మహానటితో నాగ్ అశ్విన్ వచ్చినప్పుడు ఆ విషయమే చెప్పానన్నారు. భాష సరిగ్గా రాదు, ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారా అని సందేహం వ్యక్తం చేసినట్లు చెప్పారు. హను రాఘవపూడి సీతారామంతో జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇచ్చారన్నారు. మంచి మనసున్న వారంతా కలిస్తే గొప్ప సినిమా వస్తుందనే దానికి ఉదాహరణ లక్కీ భాస్కర్ అని చెప్పారు. యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది నార్ని నితిన్ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త తాళ్ళూరి వెంకటకృష్ణ ప్రసాద్ స్వరూప దంపతుల కుమార్తె శివానితో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని స్వగృహంలో జరిగిన ఈ వేడుకల్లో ఇరు కుటుంబాల పెద్దలు పాల్గొన్నారు. ఎన్టీఆర్, ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి, తనయులు అభయ్, భార్గవ్, కళ్యాణ్ రామ్, వెంకటేష్ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. నితిన్ చంద్ర ఎన్టీఆర్ భావమర్దిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2023లో రిలీజ్ అయిన మ్యాడ్తో ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. నితిన్ నటించిన ఐ ఇటీవల విడుదలైన మంచి విజయం అందుకుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.